వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 4 థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టోటల్ 5 యూనిట్స్ ప్రాబ్లమ్స్ అన్నిటివి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అప్లోడ్స్ కూడా చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ యొక్క ప్లేలిస్ట్. అక్కడ మీకు ప్లేలిస్ట్ ఒకసారి చూడండి, మీకు ప్రతిదీ కూడా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. అందులో ఈ యొక్క థియరీ క్వశ్చన్స్ యొక్క ఇవి కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఓ గ్రేడ్ కూడా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వీడియో లెంత్ ఉందని అనుకోకండి. ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు వీడియో లెంత్ కాదు, మీకు అనేది అర్థం కావాలి కదా. మీరు ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ యూనిట్ 4లో థియరీ క్వశ్చన్స్లో ఫస్ట్ థియరీ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే స్మాల్ శాంపుల్ టెస్ట్. వాట్ ఈజ్ స్మాల్ శాంపుల్ టెస్ట్? ఎక్స్ప్లెయిన్ టీ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్. స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే శాంపుల్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఎలా ఉండాలి? స్మాల్గా ఉండాలి. స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే లెస్ దాన్ 30 ఉండాలి. లెస్ దాన్ 30 ఉంటే స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటాం. మెయిన్ ఇక్కడ స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఈ స్మాల్, లెస్ దాన్ 30 స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటాం. జెడ్ టెస్ట్ యూజింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ నాట్ అప్లికబుల్ because the assumptions on which they are based generally do not hold good in case of small samples. మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ శాంపుల్స్ ఫాలో స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. ద స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ ఎ గ్రేటర్ డిస్పర్షన్ దాన్ ద స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనకి ఇదంతా కూడా మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నా. స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఈ స్మాల్, లెస్ దాన్ 30 ఉంటుంది. దాన్నే స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటారు. ఇక్కడ ఏంటంటే టీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగించి ఈ స్మాల్ శాంపుల్ టెస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. ఇక్కడ టీ డిస్ట్రిబ్యూషన్ మీనింగ్ అంటే స్మాల్ శాంపుల్ అంటే ఇదే. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంది? టీ డిస్ట్రిబ్యూషన్ కదా. టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది చూడండి. వెన్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నాట్ నోన్ అండ్ ఇది శాంపుల్ ఈజ్ ఆఫ్ స్మాల్ సైజు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉంటుంది. మనము ఏదైతే శాంపుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉంటే మనం స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటాం. ఆ స్మాల్ శాంపుల్ టెస్ట్ని టీ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించి మనం సాల్వ్ చేస్తాం. ఆ లెస్ దాన్ 30 ఈక్వల్ టు 30 శాంపుల్ సైజ్ ఉంటే టీ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించి మనం అది సాల్వ్ చేస్తాం. టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములానే స్మాల్ శాంపుల్ టెస్ట్లో యూజ్ చేస్తాం. స్మాల్ శాంపుల్లో టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ బార్ మైనస్ ఈ రకంగా ఉంటుంది. ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ డివైడెడ్ బై √n ఉంటుంది. మళ్ళీ స్టాండర్డ్ డేవియేషన్ అంటే ఏంది? ఇది ఫార్ములా. ఓకే, మనకు ఫార్ములా ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై స్టాండర్డ్ డేవియేషన్ డివైడెడ్ బై √n. ఈ స్టాండర్డ్ డేవియేషన్ ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రాపర్టీస్. ఫస్ట్ ఏమో స్మాల్ శాంపుల్ టెస్ట్ అయిపోయింది. సైజ్ ఆఫ్ ద శాంపుల్ లెస్ దాన్ 30 అన్నారు. ఆ రకంగా ఉన్నప్పుడు టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్ ఉపయోగించి స్మాల్ శాంపుల్ టెస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ ఉపయోగిస్తాం. ఈ ఫార్ములాస్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంది? అలాంగ్ విత్ ఇట్స్ ప్రాపర్టీస్ అప్లికేషన్స్ అన్నారు. ఇవి ప్రాపర్టీస్. ఇందులో ప్రాపర్టీస్ వచ్చేసరికి చూడండి స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీ కర్వ్ ఆఫ్ టీ ఈజ్ సిమెట్రిక్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ద టీ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ ఫ్రమ్ -∞ టు -σ టు సిగ్మా జస్ట్ లైక్ ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. -∞ టు ∞ టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క రేంజ్. ప్రాబబిలిటీ కర్వ్ టీ డిస్ట్రిబ్యూషన్ సిమెట్రిక్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది స్మాల్ శాంపుల్ టెస్ట్కి ఈ ఫార్ములా టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్ అని ఉపయోగిస్తాం. అది అనేది ప్రాబబిలిటీ కర్వ్ ఎలా ఉండాలంటే సిమెట్రిక్ ఉండాలి ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈ టీ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ వచ్చేసి -∞ టు ∞ ఉండాలి. కర్వ్ ఏమో సిమెట్రిక్. నెక్స్ట్ వన్ రేంజ్ ఏమో -∞ టు ∞. నెక్స్ట్ ఆ టీ డిస్ట్రిబ్యూషన్ అనేది బెల్ షేప్డ్ ఫార్మాట్లో ఉండాలి. ఈ రకంగా ఉంటుంది బెల్ షేప్డ్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్ షేప్డ్. ఫస్ట్ ప్రాబిలిటీ కర్వ్ అనేది సిమెట్రిక్. సెకండ్ వన్ -∞ టు ∞. టీ డిస్ట్రిబ్యూషన్ అనేది బెల్ షేప్డ్ ఉంటుంది. థర్డ్ హెడ్డింగ్. ఫోర్త్ వచ్చేసి ఇక్కడ చూడండి
ద షేప్స్ ఆఫ్ ద టీ డిస్ట్రిబ్యూషన్ చేంజెస్ యాజ్ ద శాంపుల్ సైజ్ చేంజ్ అవుతాయి. సో ఒక టీ డిస్ట్రిబ్యూషన్ అనేది షేప్ అనేది బెల్ షేప్ ఉంటుంది. సో ఇది కూడా చేంజ్ అవుతుంది అంట, శాంపుల్ సైజ్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియన్స్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ద కర్వ్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూని మోడల్ విత్ మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు మోడ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, ఇది. సో ఇక్కడ వరకు మీరు ఒక 6 హెడ్డింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ అంటే మెయిన్ వచ్చేసి ప్రాబిలిటీ కర్వ్ టీ వచ్చి సిమెట్రిక్ ఉంటుంది. రేంజ్ వచ్చేసి టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క రేంజ్ వచ్చేసి -∞ to ∞ ఉంది, జస్ట్ లైక్ అని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగా. సో ఈ కర్వ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే బెల్ షేప్డ్. ఆ కర్వ్ బెల్ షేప్డ్ కర్వ్ కూడా చేంజ్ అవుతుంది యాజ్ అ శాంపుల్ సైజ్ చేంజ్ అయ్యేటప్పుడు. సో ఈ వేరియన్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అండ్ కర్వ్ వచ్చేసి ఈ టీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ వచ్చేసి యూని మోడల్గా ఉంటుంది, అంటే మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు మోడ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే, ఇది. సో మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ కావాలంటే ఇది కూడా గుర్తుపెట్టుకొని టీ డిస్ట్రిబ్యూషన్ హెస్ గ్రేటర్ డిస్పర్షన్ దాన్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇది. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఏమో సైజ్ ఆఫ్ ద శాంపుల్ అనేది స్మాల్, లెస్ దాన్ 30 ఉంటే స్మాల్ శాంపుల్ టెస్ట్. సో ఆ రకంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉన్నప్పుడు సో వాటిని మనము టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్ ఉపయోగించి మనం స్మాల్ శాంపుల్ టెస్ట్లని చేస్తాం. సో ఇవి ఫార్ములాస్. ప్రాపర్టీస్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్స్ ఏమో ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్. సో అప్లికేషన్స్ అంటే ఏంది, సో ఎక్కడెక్కడ మనం ఇవి టీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపయోగిస్తాం అనేది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సింగిల్ మీన్ విత్ పాపులేషన్ వేరియన్స్. సో ఓకే, ఇది టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అబౌట్ ద సింగిల్ మీన్. నెక్స్ట్ విత్ పాపులేషన్ వేరియన్స్. నెక్స్ట్ డిఫరెన్సెస్ అంటే ఈ యొక్క ఫార్ములా టీ డిస్ట్రిబ్యూషన్ అనేది స్మాల్ శాంపుల్ టెస్ట్ లెస్ దాన్ 30 ఈక్వల్ టు 30 ఉన్నప్పుడు మనం ఈ టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉపయోగిస్తాం కదా. సో అది కూడా ఇందులో మనకు స్మాల్ శాంపుల్ టెస్ట్లో టెస్ట్ ఫర్ 1 మీన్, టెస్ట్ ఫర్ 2 మీన్ ఉంటుంది. సో ఇక్కడ మనం టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఇది ఎక్కడ యూజ్ చేస్తాం ఈ ఫార్ములాని అప్లికేషన్స్ అంటే. సో టెస్ట్ ఫర్ 1 మీన్ ఇదంతా కాదు, కానీ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అంటే టెస్ట్ ఫర్ 1 మీన్. ఓకే, ఇది సింగిల్ 1 మీన్ 1 ఇది ఎల్ ఇచ్చారు కానీ అది కాదు, సింగిల్ 1 మీన్కి ఉపయోగిస్తాం. 2 మీన్స్ ఉంటాయి. ఓకే, ఇవి రెండు. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్కి యూజ్ చేస్తాం. మెయిన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఇవన్నీ టెస్ట్ చేస్తాం. సో అంటే ఇవి ఇక్కడ వచ్చి స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు మనం శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాం కదా. సో అది స్మాల్ శాంపుల్ టెస్ట్ అంటే ఏంది, మనం ఒక శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాం కదా, ఆ శాంపుల్ సైజ్ అనేది లెస్ దాన్ 30 ఈక్వల్ టు 30 ఉండాలి. సో ఏదో ఒకటి మనం శాంపుల్ కలెక్ట్ చేస్తామంటే ఏదో ఒకటి పర్టికులర్ టెస్ట్ చేయడానికి. సో కాబట్టి ఆ టెస్ట్ అనేది మనం చేసేటప్పుడు అబౌట్ ద సింగిల్ మీన్ విత్ పాపులేషన్ వేరియన్స్తో చేస్తాం. ఫస్ట్ వన్ ఆ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అనేది 2 శాంపుల్ మీన్లు. ఓకే, ఇక్కడ 1 శాంపుల్ మీన్తో చేస్తాం, ఇక్కడ 2 శాంపుల్ మీన్ చేస్తాం విత్ అన్నోన్ పాపులేషన్ వేరియన్సెస్తో. ఇక్కడేమో టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఇవి అప్లికేషన్స్. టెస్ట్ ఫర్ 1 మీన్, టెస్ట్ ఫర్ 2 మీన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. ఇవి మన ఫార్ములాస్ ఉంటాయి కదా స్మాల్ శాంపుల్ టెస్ట్లో. టెస్ట్ ఫర్ 1 మీన్ ఈ టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉపయోగించేది అందుకోసమే కదా, టెస్ట్ ఫర్ 2 మీన్స్ అండ్ టెస్ట్ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కోసం. ఓకే, ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అజంప్షన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ అనోవా. అనోవా అంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. అనోవా స్టాండ్స్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. సో ఇక్కడ మనకు ఈ వర్డ్లోనే ఉంది అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏంది, డిఫరెన్స్ అంటే అర్థమైంది ఈక్వల్ ఉందా నాటా. డిఫరెన్స్ అంటే అర్థమే అంతే కదా. సో అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అంటే ఇక్కడ చూడండి, ఈజ్ ఎ స్టాటిస్టికల్ టెక్నిక్ యూజ్ టు టెస్ట్ వెదర్ ద మీన్ ఆఫ్ మోర్ దెన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఓకే, ఇది అనేది ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఎందుకంటే టెస్ట్ చేయాలి వెదర్ ద మీన్ ఆఫ్ మోర్ దెన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్స్, అంటే మోర్ దెన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఓకే, మీన్స్ ఆఫ్ మోర్ దెన్ 2. ఓకే, మోర్ దెన్ 2 అంటే చూడలేదు, మోర్ దెన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. సో అందుకోసం మనం ఈ అనోవా అనేది ఉపయోగిస్తాం. అనాలిసిస్ చేస్తాం అంటే టెస్ట్ చేస్తాం. సో వేరియన్స్ అంటే ఇది డిఫరెన్స్ ఉందా, ఈక్వలా ఆర్ నాటా. సో మీన్ ఆఫ్ వేటిని ఈక్వల్ ఉందా ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాం. మీన్ ఆఫ్ మోర్ దెన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్స్. ఓకే, ఇది అనోవా. నెక్స్ట్ ఇక్కడ మనకు అజంప్షన్స్, అప్లికేషన్స్.
అజంప్షన్స్ అప్లికేషన్స్. అజంప్షన్స్ వచ్చేసి అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్. సో ఈచ్ శాంపుల్ ఈజ్ డ్రాన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్. సో నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్ అండ్ మీన్స్ ఆర్ ఐడెంటికల్ టు ద పాపులేషన్ ఫ్రమ్ విచ్ శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆర్ అడిటివ్ ఇన్ నేచర్. ఓకే, ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఫస్ట్ వన్ అజంప్షన్. అజంప్షన్ అంటే ఏంటంటే మనకి ఈక్వల్ ఆర్ నాట్. సో మీన్స్ ఆఫ్ మోర్ దెన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్స్. సో ఇక్కడ మనకి ఏంది ఈ అనోవా దేనికి వేటికి సెట్ అవుతుంది అనేది అజంప్షన్స్ అంట. ఒక గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఈచ్ శాంపుల్ అనేది ర్యాండమ్గా డ్రా చేయాలి ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్ నుంచి. సెకండ్ వన్, సో వీటికి మాత్రమే సెట్ అవుతుంది అనోవా అజంప్షన్స్ అంటే. సో వేరియన్స్ మీన్ అనేది ఆర్ ఐడెంటికల్ టు ద పాపులేషన్ ఫ్రమ్ విచ్ శాంపుల్ హ్యావ్ బీన్ డ్రాన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆర్ అడిటివ్ ఇన్ నేచర్. సో ఈ 4 అజంప్షన్స్. నెక్స్ట్ అప్లికేషన్స్. సో ఈ అనోవా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, బిజినెస్, సైకాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ ఫీల్డ్స్. నెక్స్ట్ వన్ అనోవా టెస్ట్ ఈజ్ యూజ్ టు కంపేర్. సో కంపేర్ చేయడం కోసమే సెవరల్ పాపులేషన్ మీన్స్ సైమల్టేనియస్లీ. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ అనోవా అనేది టెస్ట్ ద లీనియారిటీ ఆఫ్ ద ఫిట్టెడ్ రిగ్రెషన్ లైన్ అండ్ కోరిలేషన్ రేషియో. సో వీటికి యూజ్ చేస్తాం అప్లికేషన్స్ ఆఫ్ అనోవా. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. సో ఫస్ట్ వన్ ఏమో మనం స్మాల్ శాంపుల్ టెస్ట్ టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అప్లికేషన్ చూద్దాం. సో సెకండ్ వన్ వచ్చేసి మనం ఏం చేసినాం, అనోవా ఒక ప్రాపర్టీ. అనోవా అంటే ఏంది, ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెక్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మోర్ దాన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్ మీన్స్ని సో ఈక్వల్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఈ చీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ చూడండి వీటి యొక్క అప్లికేషన్స్, టెస్ట్, స్టాటిక్, అజంప్షన్స్. సో ఇక్కడ మనకు చీ స్క్వేర్ అంటే ఈ చీ స్క్వేర్ అంటే ఏంటంటే ఒక స్టాండర్డ్ నార్మల్ ఒక వేరియబుల్. సో వేరియేట్ విత్ 1 degree ఆఫ్ ఫ్రీడమ్. సో డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్, వేరియేట్ విత్ 1 degree ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, చీ స్క్వేర్ టెస్ట్ అంటే. నెక్స్ట్ అప్లికేషన్స్, టెస్ట్, స్టాటిక్, అజంప్షన్స్ చూద్దాం. సో అప్లికేషన్స్ చూడండి, ఈ చీ స్క్వేర్ టెస్ట్ అనేది టెస్ట్ చేస్తుంది. టెస్ట్ అంటే ఒక శాంపుల్ సెలెక్ట్ చేసుకోవడం, ఇంకా చీ స్క్వేర్ టెస్ట్ చేస్తుంది. లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్ అన్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి చీ స్క్వేర్ టెస్ట్ ఏదో ఒక శాంపుల్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేస్తారు. ఏ టెస్ట్ చెప్పినా కదా, ప్రాబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, నాన్ ప్రాబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. సో యూనిట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఒకటి మనం ఒక శాంపుల్ తీసుకున్నామంటేనే మనము టెస్ట్ చేస్తాం. ఇక్కడ చీ స్క్వేర్ టెస్ట్ చేస్తారు. సో ఇదే చీ స్క్వేర్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని. ఓకే, ఇక్కడ వచ్చేసి సేమ్ యాట్రిబ్యూట్స్. సో మీన్ అనేది ఏమంటారు, మోర్ దాన్ 2 క్వాంటిటేటివ్ పాపులేషన్స్ ఈక్వల్ ఆర్ నాట్ అనేది అక్కడ టెస్ట్ చేస్తాం. ఇక్కడ యాట్రిబ్యూట్స్ అనేటివి ఇండిపెండెంట్ యాట్రిబ్యూట్స్. సో అక్కడేమో సేమ్ యాట్రిబ్యూట్స్ని టెస్ట్ చేయడానికి, ఇక్కడ అనోవాల ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ టెస్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఏంది, టు టెస్ట్ వెదర్ పాపులేషన్ యాజ్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ వేరియన్స్. ఓకే, ఇందుకోసం. నెక్స్ట్ వచ్చేసి టు టెస్ట్ ఈక్వాలిటీ అమంగ్ సెవరల్ పాపులేషన్ ప్రపోర్షన్స్. సో ఇది ఏవేవి, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్కి, పాపులేషన్కి యాజ్ ఎ స్పెసిఫైడ్ వాల్యూ వేరియన్స్ ఉందా. నెక్స్ట్ వచ్చేసి టు టెస్ట్ ఈక్వాలిటీ అమంగ్ సెవరల్ పాపులేషన్ ప్రపోర్షన్స్ వీటికి. నెక్స్ట్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్కి కూడా టెస్ట్ చేస్తాం. ఓకే, ఈ చీ స్క్వేర్ టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ డీవియేషన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్స్ అండ్ థియరీ విచ్ మే బీ రిజల్ట్ ఆఫ్ చేంజ్. అంటే ఏమన్నా డీవియేషన్ ఉందా. సో అబ్జర్వేషన్ అండ్ థియరీ. ఓకే, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్కి, గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే ప్రాపర్గా ఉందా, ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా. నెక్స్ట్ వన్ టు టెస్ట్ వెదర్ పాపులేషన్ హ్యాజ్ ఎ స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ వేరియన్స్, టు టెస్ట్ ఈక్వాలిటీ అమాంగ్ సెవరల్ పాపులేషన్ ప్రపోర్షన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి చీ స్క్వేర్ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఫార్ములా మెయిన్, ఇక్కడ టెస్ట్ స్టాటిక్ అంటేనే ఫార్ములా అప్లై చేయడం స్టాటిస్టిక్స్ అంటే. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కాదు కానీ మెయిన్. సో ఫార్ములా ఫస్ట్ రాయండి. ఫార్ములా చీ స్క్వేర్ అంటే ఇది మీనింగ్. ఓకే, ఇలా అంటాం ఇండికేషన్. ఓకే, ఇది ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ వేసి సమ్మేషన్ రాస్తాం. ఓకే, ఇది ఓ ఏమో అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, ఈ ఏమో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనం సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సమ్ క్యాలిక్యులేట్ చేసినాక మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు అవసరం లేకపోయినా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని దీని కింద ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. ఇదేమో మనకేంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది మనకు చీ స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఇండికేషన్ ఇది. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుంది అండ్ వీటికి సంబంధించిన 2 ఉంటాయి. ఇదేమో ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమో మనకు ఈ క్యాలిక్యులేషన్కి టేబుల్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ టేబుల్ వాల్యూ కంపారిజన్ చేసుకోవాలి. సో ఇది యూజ్ చేసి చేసిన క్యాలిక్యులేషన్ వాల్యూ మళ్ళీ ఈ వాల్యూని యూజ్ చేసి వచ్చిన టేబుల్ వాల్యూ చూసుకొని ఒకవేళ గ్రేటర్ దాన్ అంటే మన క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు మనకి ఇది లెస్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ బిట్వీన్ థియరీ అండ్ అబ్జర్వేషన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ అబ్జర్వేషన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్ అంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ శాంప్లింగ్ నాట్ రెస్పాన్సిబుల్. సో ఫస్ట్ వన్ అదే చెప్పాను కదా చీ స్క్వేర్ టెస్ట్ ఎందుకంటే అబ్జర్వేషన్ అండ్ థియరీ ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్ అండ్ థియరీ అంటే మనం ఏదైతే ఫస్ట్ థియరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం ఏదైతే అబ్జర్వేషన్ చేస్తున్నామో సో అదనేది డిఫరెన్స్ అనేది ఉంది అనేది గ్రేటర్ దాన్ నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తే. ఇక దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్సీ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ అంటే మన థియరీ అంటే వాళ్ళు ఇస్తారు పర్టికులర్ అని, అబ్జర్వేషన్ అంటే మనం అబ్జర్వ్ చేసినది కండిషన్. సో ఇక్కడ మెయిన్ థియరీ ఇవి ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థియరీ అండ్ అబ్జర్వేషన్ అనేది డిఫరెన్స్ ఉందా అనేది ఇది అంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ అనేది ఇది లెస్ దాన్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో అదనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఇవి 2 టేబుల్ వాల్యూ అనేది కూడా. సో ఈ మెయిన్ అయితే థియరీ పాయింట్ ఆఫ్ లా ఇవి 2 అండ్ ఈ ఫార్ములా. ఓకే. నెక్స్ట్ చూడండి అజంప్షన్స్ కండిషన్స్ ఆఫ్ చీ స్క్వేర్ టెస్ట్. సో ఇక్కడ మనకు అజంప్షన్స్ కండిషన్స్ అంటే ఏంది సేమ్ యాస్టీజ్ మనము అప్లికేషన్స్ లాగానే ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉండాలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ 10 ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ సైజ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 50 అబ్జర్వేషన్స్ ఉండాలి. ఒక 3 గుర్తుపెట్టుకోండి. అండ్ గివెన్ అబ్జర్వేషన్స్ మస్ట్ నాట్ బి రీప్లేస్డ్ బై రిలేటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లెస్ దాన్ 50 అబ్జర్వేషన్స్ ఉండాలి. గివెన్ డిస్ట్రిబ్యూషన్ మస్ట్ నాట్ బి రీప్లేస్డ్ బై రిలేటివ్ ఫ్రీక్వెన్సీస్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. సో టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఈస్ కన్సర్నింగ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఇది అనేది చీ స్క్వేర్ టెస్ట్ లాగానే ఉంటుంది. సో సేమ్ యాస్టీస్ చూడండి టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ కన్సర్నింగ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ సేమ్ ఫార్ములానే అదో. సో ఇదే చీ స్క్వేర్ అంటే ఇది. సో మనకి ఇక్కడ కూడా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అక్కడ ఉంటుంది. గ్రేటర్ దాన్ ఉంటే మనము నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. లెస్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. సో గ్రేటర్ దాన్ ఉంటే నాట్ ఏ గుడ్ ఫిట్ అని అర్థం, లెస్ దాన్ ఉంటే గుడ్ ఫిట్ అని అర్థం. ఓకే. అంటే నల్ హైపోథసిస్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తామో సేమ్ యాక్సెస్ అదే క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ మీరు రాసేసేయండి సేమ్ అదే. చూడండి గ్రేటర్ దాన్ ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ అబ్జర్వేషన్ అనేది. సో నాట్ రెస్పాన్సిబుల్ నాట్ గుడ్ ఫిట్ అని అర్థం. సో ఇక్కడ వచ్చేసి ఇది గుడ్ ఫిట్ అని అర్థం. ఓకే. లెస్ దాన్ ఉంటే సేమ్ అదే చూడండి. సో టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ కన్సర్నింగ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే సేమ్ అదే చీ స్క్వేర్ టెస్ట్కి సంబంధించింది ప్రొసీజర్ ఇది ఉంటుంది. ఆల్రెడీ నేను వీటిని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ నల్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఈ నల్ హైపోథసిస్ ఏమంటారంటే గుడ్ ఫిట్ అంటారు కదా. ఓకే. అంటే థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గివెన్ డేటా బిట్వీన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంటారు అదో డిఫరెన్స్ అంటారు. సారీ ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ ఏం లేదు అని అంటారు. ఓకే. డిఫరెన్స్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ సిగ్నిఫికెంట్ అని. సో గుడ్ ఫిట్ అంటే ఎగ్జిస్ట్ బిట్వీన్ ద థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గివెన్ డేటా నాట్ గుడ్ ఫిట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. లేదు ఇంతటి గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మీరు స్టెప్స్ ఫర్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ కూడా సేమ్ ఇక్కడ నేను ఇదంతా లేదు కానీ మీరు ఈ స్టెప్స్ అనేది అక్కడ కూడా రాయండి. చీ స్క్వేర్ టెస్ట్ వచ్చినా టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ వచ్చినా ఈ రకంగా రాస్తే మీకు మార్క్స్ మంచిగా పడతాయి. నల్ హైపోథసిస్లో గుడ్ ఫిట్ అని రాయండి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో నాట్ గుడ్ ఫిట్ అని రాయండి. ఈ 2 కండిషన్సే కదా మెయిన్. సో కాబట్టి గుడ్ ఫిట్ నాట్ గుడ్ ఫిట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఆల్ఫా అంటారు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తాం క్రిటికల్ రీజియన్ అంటే. సో ఈ స్టెప్ లేకపోయినా సరే మెయిన్ కాంపిటీషన్ స్టెప్ రాయండి.
నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది సమ్స్లో, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫార్ములా ఇది. సో తర్వాత ఏం రాస్తాం, ఈ ఫార్ములా సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ టేబుల్ వాల్యూ చూసుకోవాలి. సో మనం క్యాలిక్యులేటెడ్ వాల్యూ, టేబుల్ వాల్యూ. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ మనకు గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తాం. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ఉంటే మనం ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తాం. అది రాయండి డెసిషన్ అనేది, కంక్లూజన్ అనేది. ఫిఫ్త్ స్టెప్లో ఇది అవసరం లేదు కానీ ఇది, అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి కన్క్లూజన్ సెక్షన్ అని పెట్టి లేదంటే డెసిషన్ సెక్షన్ అని పెట్టి రాయండి. సో నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తామంటే అర్థమైంది. ఇప్పుడు మనకు గ్రేటర్ దాన్ వచ్చిందంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తామంటే ఇది గుడ్ ఫిట్ అన్నట్టు. గ్రేటర్ దాన్ ఉంటే ఇది, లెస్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తామని అర్థం. సో క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తామని అర్థం. క్యాలిక్యులేటర్ వాల్యూ లెస్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తామని అర్థము. సో ఇక్కడ ఏం కండిషన్ ఉంది, ఇక్కడేమో ఫస్ట్ వన్ గుడ్ ఫిట్ ఉంది, సెకండ్ వన్ నో గుడ్ ఫిట్ ఉంది. సో ఇది ఈ రకంగా మనం చేస్తాం. స్టెప్స్ ఫర్ టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. సో ఈ రకం మీరు రాయండి. సో మీకు ఇదే లాస్ట్ క్వశ్చన్, టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. సో మీకు ఇక్కడ వచ్చేసి మీరు కొంచెం చూడండి. సో క్వశ్చన్ చూడండి, టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే ఈ రకంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఏం లేదు ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా మెయిన్, ఈ ఫార్ములాని మనం ఏమంటాం అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే ఫస్ట్ నల్ ఆల్టర్నేటివ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, నెక్స్ట్ ఫార్ములా, టేబుల్ వాల్యూ, క్యాలిక్యులేటర్ వాల్యూ. టేబుల్ వాల్యూ ఇక్కడ మనకు క్యాలిక్యులేటర్ వాల్యూతో ఫస్ట్ క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్ దాన్ టేబుల్ వాల్యూ ఉంటే నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తాం, లెస్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తాం. అందులో ఉన్న కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తామని అర్థం. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.